7th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఇక్కడ మనకి ఇవ్వబడిన లెక్క ఇఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 5, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6. ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 5 అయితే మనం ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 విలువ కనుక్కోవాలి. దీన్ని ఏ విధంగా సాధించాలి? ఎక్స్ డివైడెడ్ బై అంటే బై అని రాసుకుని ఎక్స్ టు ది పవర్ ఆఫ్ -2 హారంలో రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎక్స్ రాసాం, డివైడెడ్ బైని ఇంటూగా మారిస్తే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ -2 ఏమవుతుంది? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ +2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది, అది రాసుకోవాలి. ఇది ఏ రూపంలో ఉంది? ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n రూపంలో ఉంది. అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు, మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు పవర్స్ని కలపాలి. అదేవిధంగా ఇక్కడ రాసాం. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ రూపంలో రాయాలి. అంటే ఇది బేస్ అవుతుంది, ఇది కూడా బేస్ అవుతుంది. పవర్లో ఏమీ లేకపోయినట్లయితే 1 ఉన్నట్టుగా భావించాలి. అప్పుడు m 1 అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దీని ప్రకారం రాద్దాం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 + 2 మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ సూత్ర ప్రకారం దీని విధంగా రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది రైట్ సైడ్న, అది రాసుకోవాలి. దీని అర్థం ఏంటి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1కి 2 కలిపితే 3 అంటే x³ అయింది, ఈజ్ ఈక్వల్ టు 5 మిగిలింది. మనకు కావాల్సింది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 విలువ. దీని నుంచి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 విలువ ఏ విధంగా వస్తుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఈజ్ ఈక్వల్ టుకి రెండు వైపులా స్క్వేర్ అప్లై చేయాలి. అంటే x³ స్క్వేర్ అప్లై చేస్తే కుడివైపున 5 కూడా స్క్వేర్ అప్లై చేయాలి. ఏమవుతుంది? ఇక్కడ ఒక ప్రిన్సిపల్ గుర్తుకు రావాలి. ఏంటది? ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n అని ఉంటే మనం ఏమని రాస్తాం? ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n అని రాస్తాం. m ఇంటూ n. ఈ విధంగా దీన్ని రాయాలి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 అని అర్థం. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3 2s are 6 ఈజ్ ఈక్వల్ టు 5 5s are 25. మనకి కావాల్సింది ఇదే. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 విలువ 25 వచ్చింది. ఎప్పుడు? ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ టు ది పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 విలువ 25 వచ్చింది. ఈ లెక్కని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి.